ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ యేసయ్య కృపల దేవా దయారాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మేము కాచుకోపడాలని నీకు వందనాలు. అయ్యా కొద్దిసేపు నీకు మన ఆదరిస్తున్నాను, నీ అందరితో నేను రక్షించు. వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఏ రీతిగా మాట్లాడకూర్చునో అలా మాట్లాడమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నడిపించిన నావా అనే పాట పాడుకుడు ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నత మాగండ ఏష్యానికి వందనాలు తండ్రి. తండ్రి ఇప్పుడు వాక్యము విడుదల వచ్చినగా నీ స్వరాన్ని వినిపించని ప్రార్థన ఏషా తండ్రి. నీ వాక్యము చాలా తండ్రి శక్తివంతమైనది, నీ స్వరము చాలా బలమైనది తండ్రి. ఈరోజు తండ్రి నీ వాక్యాన్ని వినుటకు నీ ధర్మశాస్త్రం తండ్రి ఆశ్చర్యమైన తండ్రి సంగతులను మేము చూసినట్లు మేము గ్రహించినట్లు మా కళ్ళని మా హృదయాలను తండ్రి ఈరోజు మీరు తెరవమని ప్రార్థిస్తూ నీ కృపాకరానికి పెడుతూ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వాళ్ళు బలపరచమని నశ్రంగేశ్వరబడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం మాట్లాడుతున్నాడు. జెర్మయా చాప్టర్ 1:5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్నెరిగి తిని, నీవు గర్భంలో నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని అడుగుతా ఉండొచ్చు, తండ్రి నా ప్రణాళిక ఏంటి? దేవుడు నీతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. నువ్వు నీ తల్లి గర్భమునందు అంటే నువ్వు బయటికి రాకమునిపే దేవుడు నీకు ఒక ప్రణాళిక నియమించి ఉన్నాడు. నిన్ను ప్రవక్తగా ఈ లోకానికి నియమించి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిన్ను ఒక పర్పస్ లో దేవుడు నియమించాడు, నిన్ను ఒక పర్పస్ లో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఈరోజు నువ్వు సంఘంలో ఆరాధన లీడ్ చేయటకైనా నేను దేవుడు నియమించాడు. దేవుని మ్యూజిక్ లో నిన్ను నియమించాడు. దేవుని వాక్యం చెప్పుటకు దేవుడు నిన్ను నియమించాడు. ఈరోజు అనేకులకు సువార్త పంచుటకు దేవుడు నిన్ను నియమించాడు. ఈరోజు ఎన్నో విధంగా దేవుడు నిన్ను నియమిస్తూ వస్తున్నాడు. దేవుని కార్యమును చూడబోతున్నావు, దేవుని శక్తిని నువ్వు అనుభవించబోతున్నావు. ఎందుకంటే దేవుడు నిన్ను నీ తల్లి గర్భము నందు నువ్వు ఉండక ముందుపే నువ్వు ఎలా ఉండబోతున్నావు, నువ్వు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నావు, నీ ప్రణాళిక మొత్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. నేను నిన్ను ఎరిగి తిని అని దేవుడు మాట్లాడాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన ఒక ప్రార్థన ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. ప్రతి ఒక్కరు వారి తల్లి గర్భమునందు తండ్రి రూపింపబడక ముందే వారిని తండ్రి నువ్వు ఎరిగితివి తండ్రి. వారు తండ్రి ఏ విధంగా ఫ్యూచర్లో వాడబడబోతున్నారో నువ్వు వారిని ఎరిగితివి తండ్రి. ప్రతి ఒక్కరు నీ సేవలో వాడబడాలని ప్రార్థన వేశా. ఎవరు కూడా తండ్రి ఖాళీగా ఉండదు తండ్రి. ఎవరు కూడా తండ్రి వారి ప్రయాసము తండ్రి వ్యర్థంగా అవ్వద్దు తండ్రి. ఈరోజు తండ్రి వారి కష్టానికి తగిన ఫలితాన్ని కలిగించండి తండ్రి. ఈ వారంలో తండ్రి ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యాలను మీ చేతిలో అప్పగిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి ఆరోగ్యం కలుగుగాక, అప్పుల చేత బాధపడిన వారికి సమృద్ధి కలుగుగాక తండ్రి. ముఖ్యంగా అలాగే తండ్రి అసమాధాన తండ్రి, సమాధానం లేక తండ్రి అశాంతతతో తండ్రి ప్రార్థిస్తున్న తండ్రి వేదన చెందుతున్నారో వారికి ఈరోజు నీ పరిశుద్ధాత్మ నెమ్మదిని కలిగించండి, సమాధానాన్ని కలిగించండి. ముఖ్యంగా ఎవరికైతే జాబ్స్ కొరకు ప్రార్థిస్తున్నారో వారికి జాబ్స్ కలిగించండి. అలాగే తండ్రి నీ ఆత్మని ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి ఏసా తండ్రి. ఈ అంత్య దినములలో మీ సేవ కొరకు తండ్రి అనేకులని మీరు నియమించండి ఏసా తండ్రి. నీ కృపాకరానికి చెప్తున్నాం తండ్రి. వారు ఏ విధమైన బాధల చేత ఆవేదన చెందుతున్నారు తండ్రి, ఆవేదన చేత తండ్రి వెళుతున్నారు, వారిని ఈ రాత్రే ఈ రోజే వారిని స్వస్థపరచండి ఏసా తండ్రి. వారికి విముక్తిని కలిగజేయండి తండ్రి, వారికి విడుదల కలిగజేయండి ఏసా. ఈరోజు నీ వాక్యము విడుదల వచ్చినగా వారిని వాక్యము బాగు చేయునుగాక ఏసునామములో తండ్రి. ఈరోజు తండ్రి నువ్వు వారిని బలపరిచి నీకు వందనాలు తెలుస్తాను తండ్రి. వారిని నువ్వు తండ్రి తల్లి గర్భమునందు తండ్రి రూపింపబడక ముందే వారిని ఎరిగి ఉన్నావని వారికి మరలా గుర్తు చేసిన నీకు వందనాలు తెలుస్తుంది తెలియజేస్తూ నీ కృపాకరానికి చెప్తూ విత్తబడ్డ వాక్యం ఇక్కడ ఫలింపజేయండి తండ్రి. ఈ వాక్యం మొక్క నాటండి, వృక్షం మీరు ఫలింపజేసి జ్ఞానానికి మహిమ తెచ్చుకోమని చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.